తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏదైనా వాక్య ధ్యానముగా లూకా సువార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకుందాం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. యేసయ్య మనకి ఈ విధంగా ఆయన బోధ చేస్తూ ఈ మాటలు మనకి తెలియజేస్తున్నారు. వినుచున్న మీతో చెప్పున్నదేమనగా, అక్కడ చేరిన వారందరికీ బోధ చేస్తూ ఈ మాటలు వారితో చెప్తున్నారు. వినుచున్న మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. మన శత్రువులను ప్రేమించడం మనకి అంత ఈజీగా కుదరదు. అది యేసయ్య మనసు ఉండాలి మనకి. యేసయ్య ఏం చేశారు? సిలువలో వేలాడుతూ ఆయనకి బాధించిన వారి కొరకు ప్రార్థన చేశారు. ఆయన శాస్త్రులు పరిసయ్యులు ఆయనకి ఆ శిక్ష విధించినప్పుడు వారిని శత్రువులుగా భావించకుండా వారిని క్షమించారు. అంత మాత్రమే కదా, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడం అన్నారు. మనల్ని ఎవరైతే బాధిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయడం అంటే మనకు చాలా కష్టం. ఇది యేసయ్య మనసు కలిగిన వారైతేనే ఈ విధంగా చేయగలుగుతారు. యేసయ్య సిలువలో వేలాడుతూ ఆయన బాధించిన వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువరు కనుక వీరిని క్షమించు అని యేసయ్య చెప్పారు. అలాగే ఈ మాటలు కూడా, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి అంటున్నారు. మనల్ని ఎంతో మంది బాధిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకపోయినా ఏవోవో మాటలు ప్రచురం చేస్తూ ఉంటారు. పై వేషధారణ చూస్తారు, విమర్శిస్తూ ఉంటారు. అంతరంగా నెరిగే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. వాటన్నిటిని బట్టి మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఏం చేయాలన్నమాట, బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి, హింసించే వారికి క్షమించాలి, శత్రువులను క్షమించాలి. ఇంకా ఏమంటున్నారు, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి అంటున్నారు. మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏవేవో ఊహాగానాలు అనమాట. మన మీద ఊహాగానాలు. మనం ఏదైనా శ్రమ అనుభవిస్తాం అనుకోండి, దాని నిమిత్తం మన మీద ఏవేవో పుట్టిస్తూ ఉంటారు. అవి నాకు తెలుసు. ఎందుకంటే నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను వ్యాధిగ్రస్తుగా ఉన్నప్పుడు నన్ను అవమానపరుస్తున్నట్టు దేవుడు నాకు చూపించాడు. నన్ను అల్లరి పెడుతున్నట్టు కూడా దేవుడు నాకు చూపించాడు. వారి కోసం నేనేం చేశానంటే ప్రార్థన చేశాను. ప్రార్థన చేయాలి. మనం అల్లరి పెడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని నిందిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసయ్యను మనము వేడుకుంటున్నప్పుడు యేసయ్య మనసు మనలో ఉండి ఆ విధముగా యేసయ్య చెప్పినట్లుగా మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరైనా ఏదైనా బాధిస్తూ ఉన్నారని మీరు భావించినట్లయితే వారి కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అంటే వారిని క్షమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా మిమ్మల్ని అవమానపరుస్తున్నారు అంటే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని మనసు కలిగి ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా సదాకాలము జీవింపచేసుకుంటారు. క్షేమాన్ని ఇస్తారు, సౌఖ్యాన్ని ఇస్తారు. ఈ లోకము మనకి క్షేమాన్ని సౌఖ్యాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా సదాకాలం ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకి దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన శత్రువులను ప్రేమించాలి, ద్వేషించే వరకు ప్రార్థన చేయాలి, మనల్ని బాధించే వరకు ప్రార్థన చేయాలి. ఆ విధమైనగా మనం చేసినప్పుడు దేవుని యొక్క రాజ్య వారసులుగా మనము తీర్చబడతాము. ఆయన కృపలో మనము వర్ధిల్లగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుడు చెప్పిన ఈ మాటలను అనుసరిస్తూ ఈ వాక్యానుసారంగా మనమందరము జీవించి మేలులు పొందుతాం గాక. ఆమేన్. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. దేవా నైనా, ఈ ఉదయ కాలంలో ప్రభువా మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. ఎవరైతే బాధించబడుతూ ఉన్నారో, ఎవరైతే ద్వేషించబడుతూ ఉన్నారో, ఎవరైతే హింసింపబడుతూ ఉన్నారో వారందరినీ మీరు దృష్టిస్తున్నారు ప్రభువా. వారందరూ నైనా వారు బాధించే వారి కొరకు ప్రార్థన చేసి క్షమించి ప్రభువా నైనా తండ్రి మీ కృపను పొందుకునేలాగా నాయన వించిన వారందరికీ మీ సహాయం ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.